గత దశాబ్ద కాలంగా తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న స్త్రీ పురుషులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని, గత ప్రభుత్వంలో దేవస్థానంలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు మంచి చేస్తామని చెప్పి వారిని కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, సమస్యలపై పోరాడుతున్న 9 మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించి వారికి విధులను కూడా కేటాయించలేదని నాయ బ్రాహ్మణ సంఘం నాయకురాలు రాధాదేవి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా ఎన్నిక కాబడిన బోర్డు నంబర్ యానాదయ్య మరియు రాష్ట్ర నాయకులు పుల్లయ్య ఇంకొందరు పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వమైన తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న వారికి తగు న్యాయం చేయాలని కోరారు. 859 మందికి 25,000 గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి 25,000 భృతి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి క్షురకులకు కూడా 25,000 గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కళ్యాణకట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటినన్నిటికీ కూడా పరిష్కరిస్తూ గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 9 మందిని కళ్యాణకట్టలో నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకా వాటి మీద న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ వీళ్ళ సమస్యలన్నిటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.